హాయ్ వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో నేను దేని గురించి డిస్కస్ చేస్తానంటే మనము స్టార్ట్ చేయబోయే బేసిక్ టు అడ్వాన్స్డ్ జావా ప్రోగ్రామింగ్ ఇన్ తెలుగు ఈ యొక్క కోర్స్ యొక్క సిలబస్ అండ్ అదేవిధంగా దాని యొక్క రోడ్ మ్యాప్ అండ్ ఈ కోర్స్ ఎవరు నేర్చుకోవచ్చు ఎవరు నేర్చుకోకూడదు, జావా అంటే టఫ్ కదా, మళ్ళీ ఎలా నేర్చుకోవాలి అనేది ఎవ్రీథింగ్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో మీరు చూసినట్లయితే కోర్స్ గురించి అండ్ అదేవిధంగా ఎవరైతే జావా నేర్చుకోవాలనుకున్నారో వాళ్ళకి రోడ్ మ్యాప్ కూడా ఉంటుంది అనమాట. సో మిస్ చేయకుండా లాస్ట్ దాకా అయితే చూడండి. సో కోర్స్ వచ్చేసరికి మనము మే 13 అయితే స్టార్ట్ చేస్తున్నాం 2026లో. ఆన్లైన్లో ఉంటుంది, 2 months లైవ్ క్లాస్ అయితే ఉంటుంది అనమాట. సో కంటెంట్ వచ్చేసరికి రికార్డెడ్ కంటెంట్ క్లాస్ అయిపోయిన తర్వాత ఇస్తారు కదా, అది మీకు లైఫ్ టైం అయితే ఉంటుంది, యాక్సెస్ చేసుకోవచ్చు లైఫ్ టైం మీరు ఎప్పుడైనా కూడా. కోర్స్ ఫీ వచ్చేసరికి మీకు 4,999 అయితే ఉంటుంది. సో మీకు మండే నుంచి సాటర్డే వరకు అయితే ఉంటుంది, 7 PM నుంచి 9 PM వరకు అయితే ఉంటుంది అనమాట. సో మీరు ఇక్కడ నుంచి ఫ్రీ డెమో చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి ఎన్రోల్ కూడా అవ్వచ్చు. అండ్ లేకపోతే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ యొక్క వాట్సాప్లోకి వెళ్ళి మీరు ఇక్కడ నుంచి డెమో కూడా తీసుకొని ఇక్కడ నుంచి మాట్లాడచ్చు కూడా, డౌట్స్ ఉంటే మన కెరీర్ సంబంధించినవి. సో కొంచెం స్క్రోల్ చేస్తే ఇప్పుడు సిలబస్ గురించి డిస్కస్ చేస్తాను. సో మీరు చూసినట్లయితే ఫస్ట్ ఇంట్రడక్షన్ గురించి మాట్లాడతాం. సో ఫస్ట్ కోడింగ్ అంటే ఏంటి, ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, అట్లా మొత్తం నేర్చుకున్న తర్వాతకి సో జావా అంటే ఏంటిది, ఓకే, లైక్ ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటిది, లేకపోతే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటిది అట్లా డిస్కస్ చేసుకొని మిగతా లాంగ్వేజెస్ ఒక కంపారిజన్ చేసుకుంటాం అనమాట. సి ఎలా ఉండేది, C++ ఎలా ఉండేది, సో జావా ఎందుకోసం వచ్చింది అవన్నీ డిస్కస్ చేసుకొని దాని తర్వాతకి జావా ఒక ఫీచర్స్, హిస్టరీ, అవన్నీ టోటల్ జావా ఇంట్రడక్షన్ అనేది మీకు ఇక్కడ ఉంటుంది అనమాట. ఎవ్రీథింగ్ పాయింట్ టు పాయింట్. నెక్స్ట్ ఇన్స్టాలేషన్ చేస్తారనమాట. మీరు ఇన్స్టాలేషన్ చూసినట్లయితే లైక్ జేడీకి ఎట్లా ఇన్స్టాల్ చేసుకుంటారు, ఎవ్రీథింగ్ మీకు జేడీకి జేఆర్ఈకి జేవిఎంకి డిఫరెన్స్ ఏంటిది, దాని తర్వాతకి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దాన్ని ఎట్లా రన్ చేసుకోవాలి, పాత్ ఎట్లా సెట్ చేసుకోవాలి, ఎవ్రీథింగ్ నీట్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతకి ప్రోగ్రామ్ ఎట్లా రన్ చేయాలి అవంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. సో ఇది అయిపోయిన తర్వాతకి మీకు కామెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, నీట్గా ఎండ్ టు ఎండ్ కామెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. తర్వాతకి డేటా టైప్స్ అనమాట. సో మీరు చూసినట్లయితే డిఫరెంట్ డేటా టైప్స్ అన్నీ, ఎవ్రీథింగ్ బైట్, షార్ట్, ఇంట్, లాంగ్, ఫ్లోట్, డబుల్, క్యార్, బూలియన్, ఇవన్నీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. దాని తర్వాతకి టైప్ కాస్టింగ్లో కూడా ఎవ్రీథింగ్ నీట్గా ఇక్కడ మీకు పాయింట్ టు పాయింట్ ఎట్లా కన్వర్షన్ జరుగుతుంది, డేటా టైప్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినాక కండిషనల్ స్టేట్మెంట్స్ అనమాట, ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్, స్విచ్, దీని గురించి. దాని తర్వాతకి జావా లూపింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. దాని తర్వాతకి జావా జంపింగ్ గురించి, అరేస్ కాన్సెప్ట్స్, అండ్ అదేవిధంగా మెయిన్లీ చాలా చాలా ఇంపార్టెంట్ ఊప్స్ కాన్సెప్ట్. చూడండి మీకు ఎంత సిలబస్ ఉందో, చాలా సిలబస్ ఉంది. సో మీరు చూసినట్లయితే ఇంట్రడక్షన్, క్లాస్ గురించి, ఆబ్జెక్ట్ గురించి, స్టాటిక్ గురించి, కన్స్ట్రక్టర్ గురించి, దిస్ కీవర్డ్ గురించి, ఇన్హెరిటెన్స్ గురించి, సూపర్ కీవర్డ్ గురించి, పాలిమార్ఫిజం గురించి, అబ్స్ట్రాక్షన్ గురించి, ఎన్క్యాప్సులేషన్ గురించి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్న తర్వాతకి మనం ఏం చేస్తామంటే స్ట్రింగ్ మ్యానిపులేషన్ గురించి, దాని తర్వాతకి ప్యాకేజెస్ గురించి, ఫైల్ హ్యాండ్లింగ్ గురించి, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, మల్టీ థ్రెడింగ్, ర్యాపర్ క్లాసెస్, కలెక్షన్ ఫ్రేమ్వర్క్. సో మీరు ఏ ఇంటర్వ్యూకి అయినా కూడా ఈ ఫ్రేమ్వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కలెక్షన్ ఫ్రేమ్వర్క్ అనేది ఎవ్రీథింగ్ మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో ఇది అయిపోయిన తర్వాతకి ఇంటర్ క్లాసెస్ గురించి, JDBC డేటాబేస్ ఎట్లా కనెక్ట్ చేయాలి అనేది ఎవ్రీథింగ్ పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసుకొని, దాని తర్వాతకి AWT ఎక్స్ప్లెయిన్ చేసుకొని, దాని తర్వాతకి మనం ఏం చేస్తామంటే సర్వీస్ గురించి డిస్కస్ చేస్తాం. సో సర్వీస్ గురించి డిస్కస్ చేసిన తర్వాతకి లాస్ట్కి స్ప్రింగ్ బూట్ గురించి కూడా డిస్కస్ చేస్తాం. సో ఇవంతా కూడా ఏంటంటే మీకు సిలబస్. సో మీకు ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయి. రైల్వే టికెట్స్ రిజర్వేషన్ సిస్టమ్ ప్రాజెక్ట్ ఉంటుంది, బ్యాంక్ ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రాజెక్ట్ ఉంటుంది, క్యాలిక్యులేటర్ ప్రాజెక్ట్ ఉంటుంది. సో ఇట్లా మీరు చెప్పుకుంటూ పోతే చాలా అయితే ఉన్నాయన్నమాట. సో ఆన్లైన్ కమ్యూనిటీ కూడా ఉంటుంది, మీకు స్టడీ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాం, అదేవిధంగా సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. సో మీరు డెమో క్లాస్ చూడాలంటే ఇక్కడ డెమో చూసుకోవచ్చు. డెమో అనేది ఫ్రీగా ఉంటుంది, మీరు సబ్మిట్ చేసుకుంటే ఫ్రీ డెమో అయితే వస్తుంది. లేదు EMI ద్వారా పే చేసుకుంటామంటే ఇక్కడ ఎన్రోల్లో క్లిక్ చేసుకొని మీరు పే చేసుకోవచ్చు. సో ఈ బ్యాచెస్ వరకు గుర్తుపెట్టుకోండి, మే 13 అయితే స్టార్ట్ అవుతుంది. జావా ఎవరికైతే భయం అయితే ఉందో ఈ కోర్స్ మీరు జాయిన్ అయితే పక్కాగా నీట్గా తెలుగులో ఎవ్రీథింగ్ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకొని సొంతం కోడ్ అయితే రాయగలుగుతారు అనమాట. సో బ్యాచ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.